ప్రైజ్ ది లార్డ్ అండి. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున మరి దేవుని వాక్యానుసారమైన జీవితాలు అనే దేవుని సత్యమైన మాటలు మరి కొన్ని తెలుసుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ ప్రజలతో మీరు సూటిగా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ దేవుని యొక్క వాక్యాలన్నీ కూడా మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను ఎంతగానో మరి సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. మీరందరూ కూడా ఈ యొక్క దేవుని వాక్యాలు విని ఆశీర్వాదకరంగా మరి మహిమకరంగా దేవుని స్తుతించండి, ఆరాధించండి. అలాగే మీకు నచ్చిన ఈ యొక్క వాక్య సత్యాలు మీ జీవితంలో అవలంబించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాలలో మన బిడ్డల చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, అంటే మన భార్య చుట్టూ కానీ, మన భర్త చుట్టూ కానీ, మన బిడ్డల చుట్టూ కానీ, మన కుటుంబంలో ఉన్న సమస్తము చుట్టూ దేవుని యొక్క అగ్ని కంచ లేకపోతే ఒక ప్రార్థన ప్రహరీ ఒక మన చుట్టూ సమస్తము చుట్టూ కంచెలాగా దేవుడు కాపుదల అనేది ఇవ్వాలంటే, అంటే మనకి ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అన్న రీతిగా, అంటే మన వ్యాధైనా, కీడైనా, బాధైనా, ఇరుకైనా, ఇబ్బందైనా, సమస్య అయినా, శోధనైనా సరే మన జీవితాలను తాకకుండా ఆయన వేసే కంచె ద్వారా, ఆయన వేసే ప్రహరీ ద్వారా మనకి ఏమొస్తుందంటే కాపుదల వస్తుంది, సంరక్షణ వస్తుంది, ప్రొడక్షన్ వస్తుంది, రక్షణ అనే ధన్యత మనకు ఉంటుందండి. ఒకవేళ దేవుని యొక్క కాపుదల కానీ, దేవుని యొక్క కంచె కానీ మన జీవితాలలో, మన కుటుంబ జీవితాల్లో ఉన్న వ్యక్తుల మధ్య లేదనుకోండి, వారు పాపానికి, శాపానికి, అలాగే భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితానికి ఎడిక్ట్ అవడమే కాదు కానీ భయంకరమైన కీడులు, ఉత్పాతాలు మన మీదకి రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మన జీవితాల్లో భయము, భక్తి కలిగిన జీవితంతో పాటు మనం ఎలర్ట్ కలిగిన స్థితి, అంటే ఎప్పుడు మన మీదకి ఏ ఉపద్రవం రాకుండా మనం ఏం చేయాలంటే మన చుట్టూ ఒక ప్రార్థన ప్రహరీగా మనం ప్రార్థననే ఒక ధూపమును దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా మన సమస్తము చుట్టూ ఆయన ఒక కంచె వేస్తారు. ఆ కంచె వేయడం ద్వారా మనం ఈ రోజున మనకున్న ఆస్తి ఐశ్వర్యాల కన్నా గొప్పది ఏంటండి? ఆరోగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యము. అంటే ఆరోగ్యం లేని వారు మరి ఏదైనా సరే, అనారోగ్యంగా ఉన్నవారు ఏదైనా తినాలంటే తినాలనిపించిద్దా? తినలేరు. అంటే ఆరోగ్యంగా ఉన్నవారు అన్నీ కూడా తినాలనుకుంటారు, అన్నీ కూడా వస్త్రాలు ధరించుకోవాలనుకుంటారు, అన్నీ కూడా ఆశీర్వాదకరంగా ప్లేసెస్ తిరగాలనుకుంటారు. అంటే వారికి ఉన్న శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని బట్టి వారు చేయవలసిన పనులన్నీ కూడా ఆశీర్వాదకరంగా చేయాలండి. మనస్సును, ఉత్సాహాన్ని, బలాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ నీరస నిస్పృహల్లో కలిగి ఉండి, లేకపోతే అనారోగ్యంగా ఉన్న పరిస్థితులను బట్టి, ఆ స్థితిని బట్టి వారు ఏదైనా ఎంజాయ్ చేయాలంటే చేయాలనే స్థితి వారికి ఉంటుందా? ఆ స్థితి ఉండదు. మరి ఏం చేయాలండి ఇటువంటి సిచ్యుయేషన్ బట్టి? మనము మన విషయంలో మనకున్న ఆస్తి ఐశ్వర్యాల కన్నా, మనకున్న డబ్బు, హోదాలు వీటిని కాపాడుకోవడం కన్నా ముందుగా మనం ఆరోగ్యంగా ఉండడమే గొప్ప ధన్యత. అంతేకాదు మనకున్న ఆస్తి ఐశ్వర్యాలు కాపాడబడాలన్నా, మన వస్తువులు శత్రువులకి అప్పగించబడకుండా ఉండాలని మనం ఏం చేయాలి? ప్రార్థన అనే కంచె మన కుటుంబాల్లో కలిగి ఉండాలి. మన బిడ్డలు కానీ, మన భర్త కానీ, మన భార్య కానీ, మన కుటుంబాలలో ఉన్న వ్యక్తులు మనం ప్రొటెక్షన్ కలిగిన, రక్షణ అనే ధన్యతలో ఉన్నారన్నా, కాపుదల్లో ఉన్న దేవుని కంచెలో, దేవుని కాపుదలో, దేవుని రెక్కల నీడన ప్రతి ఒక్కరు కూడా ఉండాలంటే ఏం చేయాలండి? ప్రార్థించాలి. ప్రార్థించడం ద్వారా ఏం జరుగుతుంది? ప్రార్థన ఒక కంచెలాగా, ఒక ప్రహరీ గోడలాగా మనకి ఉపయోగపడుతుంది. అంటే ఏ దుష్టుడు కూడా మన మీదకి ఏ కీడు తీసుకురావడానికి లేకుండా దేవుడు ఆయన ప్రొటెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ తెగులు మనల్ని దాటిపోతుంది, ఆ యొక్క సంహార దూత మనల్ని దాటిపోతుంది, ఆ భయంకరమైన ఆ యొక్క దొంగలు వచ్చి మనల్ని దోచుకునే స్థితి నుంచి మనకి ప్రొటెక్షన్ లభిస్తుంది. కాబట్టి ఇట్టి స్థితిలో మన జీవితాలు అనేవి ఏ అపవాదికో అప్పగింపబడకుండా మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి నుంచైనా సరే మన కుటుంబ జీవితాల్లో కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, అది భార్య అయినా సరే, భర్త అయినా సరే, బిడ్డలైనా సరే, ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? వ్యక్తిగత ప్రార్థన ప్రాముఖ్యమైనది. అంటే నీకు ఏ తెగులు రాకుండా, లేకపోతే నీకు అనారోగ్యం రాకుండా, లేకపోతే నీ యొక్క చదువు విషయంలో నీకు సహాయం కావాలన్నా, లేకపోతే నీ ఉద్యోగము, పనిపాట్ల విషయంలో నీకు సహాయంగా కావాలన్నా, లేకపోతే గృహిణులుగా ఉన్న బిడ్డల విషయంలో మీకు పనిపాట్లలో కావాల్సిన ఆరోగ్యం కావాలన్నా, మీకు ఏ సహాయము దేవుని నుంచి కావాలన్నా, ఆ విషయాలన్నిటిలో కూడా మీరు ఏం చేయాలంటే
మీరు ప్రార్థించే తల్లులుగా ఉండాలి, ప్రార్థించే వారుగా ఉండాలి. ప్రార్థించినప్పుడు మన చుట్టూ ఒక కంచె, ఒక ప్రహరీ అనేది ఉంటుంది. దాని ద్వారా మనకి ఏ తెగులు కానీ, ఏ భయంకరమైన సిచ్యుయేషన్స్ అనేవి మనకు రాకుండా దేవుని కాపుదల అనేది దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒకానొక దినాన కొంతమంది వర్తకులు మరి వ్యాపారం చేసే నిమిత్తము వారు కొన్ని విలువైన సంపదలతో కూడిన వస్తు సామాగ్రిని మరి ఒంటెల మీద వేసుకొని అక్కడ ఎడారి ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉండగా మరి చీకటి అయిన ప్రాంతంలో ఆ చీకటి పడేసరికి ఆ యొక్క ప్రాంతంలో బస చేయడానికి వారు ఆ యొక్క 2 దినములు 3 దినములు అక్కడ ఉండవలసి వస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క సిచ్యుయేషన్లో ఏం జరుగుతుందంటే వారందరూ కూడా వ్యక్తిగతంగా ఆ రోజు ప్రార్థించుకొని మరి నిద్రించడం జరుగుతుంది. మరి వారిని గమనించిన ఆ దొంగలు ఏం చేస్తూ ఉంటారంటే వారి దగ్గర విలువైన సంపదలు ఉన్నాయి కదా అని చెప్పి వారిని దోచుకుందాం అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి మరి వారి దగ్గరికి వెళ్ళడానికి లేకుండా ఒక పెద్ద ప్రహరీ, అంటే వారి చుట్టూ కూడా ఒక పెద్ద ప్రహరీ ఒక కంచెగా ఉన్నట్లుగా వారు చూస్తారు. అరే వీరి దగ్గరికి వెళ్ళడానికి అసలు వీరు మామూలుగా వచ్చారు కదా, అన్ని వారు చక్కగా భోజనం చేస్తారు, వారి పనులన్నీ కూడా ముగించుకున్నారు, అప్పుడు ఏ గోడ లేదే, కానీ ఇప్పుడు మేము వారు నిద్రించే సమయానికి వచ్చేసరికి వీరి చుట్టూ ఇంత పెద్ద గోడ ఎవరు కట్టారు అని చెప్పి వారు ఆశ్చర్యపోతారండి. ఆ దొంగలు వచ్చిన వారు కూడా ఆ మొదటి దినమున వస్తారు, ఆ యొక్క పెద్ద ప్రహరీ వారి చుట్టూ ఉండడం ద్వారా వెనుతిరిగి వెళ్ళిపోతారు. మరి రెండవ దినమున కూడా మరి అలాగే వారు అక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా మరి ఏకీభవించి ప్రార్థించుకొని వారు మరలా అలాగే నిద్రించడం జరుగుతుంది. ఆ రెండవ దినమున కూడా వారు ఏం చేస్తారంటే ఆ దొంగలు మరలా వస్తారు. మరి ఆ రోజు కూడా వచ్చినప్పుడు మరి ఆ ప్రహరీ మరలా అలాగే ఉంటూ ఉంటుందండి. ఆ ప్రహరీ ఆ యొక్క అగ్ని ప్రాకారముగా ఉన్నట్లుగా ఆ కంచె ఉన్నట్లుగా ఆ పెద్ద ప్రహరీ వారు ఎక్కి వెళ్ళడానికి కూడా వీలు లేనటువంటి పెద్ద ప్రహరీ మరి ఆ దొంగలకి కనపడడం ద్వారా అసలు వీరి దగ్గరికి రాత్రి అయ్యేసరికి ఈ గోడ ఎలా వస్తుందబ్బా, ఈ గోడను దాటి ఎలా వెళ్ళాలి, వీరిని అడిగి తెలుసుకుందామా అని చెప్పి ఆలోచన కూడా వచ్చింది. అయినా సరే అమ్మో మరలా రేపు వచ్చి ప్రయత్నిద్దాం, ఏదో ఒక సమయాన వీరు దొరక్కపోరు కదా అని చెప్పి మళ్ళీ రెండో రోజు కూడా వారు ఏం చేస్తారంటే వెను తిరుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మూడో దినాన ఏం జరుగుతుందంటే వీరు కొంచెం నిర్లక్ష్యం చేసి ఆ రోజు ప్రార్థించకుండా మరి నిద్రించడం జరుగుతుంది. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ఆ సమయంలో మరి ఆ దొంగలు మూడో దినం వచ్చేసరికి అక్కడ ఏ యొక్క ప్రహరీ కానీ లేకపోతే ఏది కూడా కనపడదు, కానీ వెంటనే అక్కడికి వచ్చి వారు ఆ విలువైన సంపదలు దోచుకునే సమయంలో వారికి మెలకు వచ్చి వారందరినీ కూడా పట్టుకున్నప్పుడు మీరెలా మమ్మల్ని వెంబడించి వస్తువులన్నీ కూడా పట్టుకుంటున్నారు, ఎప్పటి నుంచి ఇలా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న వర్తకులు వ్యాపారులందరూ కూడా వారిని బంధించినప్పుడు మేము మొదటి దినం నుంచి మిమ్మల్ని అనుసరిస్తున్నాము, మేము మొదటి దినం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ చుట్టూ కూడా ఒక పెద్ద ప్రహరీ, ఎవరు కూడా మీ దగ్గరికి ఎక్కి రావడానికి కూడా వీలైనటువంటి గొప్ప ప్రహరీ మీ చుట్టూ ఉంది, అంటే పెద్ద గోడ మీ చుట్టూ కట్టివేయబడింది, మేము లోపలికి రాలేకపోయాం. రెండో దినం కూడా వచ్చాము, అప్పుడు కూడా ఓ పెద్ద ప్రహరీ గోడ కట్టేసి ఉంది, మరి ఎలా లోపలికి వెళ్ళాలని చెప్పి ఆలోచించాము, అప్పుడు ప్రయత్నించాము, అప్పుడు కూడా మాకు అవకాశం లేదు, కానీ ఈ రోజున వచ్చేసరికి మాకు మరి ఏ ప్రహరీ కనపడలేదు, అందుకనే వచ్చాము మీ వస్తువులు దోచుకుందామని చెప్పినప్పుడు వారందరూ కూడా మరి ఆశ్చర్యపోతారంట. ఈ రోజున మనం ప్రార్థించకుండా మరి నిద్రించడం ద్వారా మన చుట్టూ ఒక ప్రార్థనా కంచె ఉన్నది అని మనకు తెలియకుండానే దేవుడు మన వస్తువుల్ని మనల్ని కాపాడుతున్న స్థితిని మనం నిర్లక్ష్యం చేశాము. కాబట్టి అందరము కూడా మరి మనకు తెలియకుండానే మన చుట్టూ దేవుడు వేసే ఆ యొక్క అగ్ని కంచె లేకపోతే ఆ ప్రాకారము, ఆ ప్రహరీ అనేది మనము ఈరోజు నిర్లక్ష్యం చేసిన స్థితిని బట్టి ఈ దొంగలు మన వస్తువును దోచుకోవడానికి మరి దేవుడు అప్పగించడం జరిగింది. ఇక నుంచి మనం ఈ నిర్లక్ష్యమైన స్థితిని కలిగి ఉండొద్దని చెప్పి వారిని పట్టుకొని వారిని బంధించడం జరుగుతుంది, వారికి బుద్ధి చెప్పడం జరుగుతుంది. కానీ అప్పుడు వారు ఏం గుర్తిస్తారంటే మేము ప్రార్థించడం ద్వారా మా చుట్టూ ఒక ప్రహరీ లాంటి ఒక గోడ దేవుడు వేస్తున్నాడు, ఆ కంచె ద్వారా మా జీవితాల్లో మా యొక్క బిడ్డలకి మాకున్న సమస్త వస్తువులకు కూడా కాపుదల అనేది ఉందని మేము గుర్తెరిగామని అప్పుడు వారికి తెలిసింది. అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఈరోజు నువ్వు ఓ తల్లి ప్రార్థిస్తున్నావు కదా, ఓ తండ్రి ప్రార్థిస్తున్నావు కదా, ఈ రోజున నీ బిడ్డల కోసమో, నీ భర్త కోసమో, నీ భార్య కోసమో, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి కోసమో, ఏ వ్యక్తుల కోసమో నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, అంటే ఆ వ్యక్తుల నిమిత్తం నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థన వారి చుట్టూ కూడా ఒక కంచెగా దేవుడు వేశారు. అంటే వారు పాపంలో పడిపోకుండా, వారు శాపంలో పడిపోకుండా, వారు వ్యర్థమైన వ్యసనంలోకి పడిపోకుండా, లేకపోతే ఏ వ్యర్థమైన జీవితాన్ని అనుసరించకుండా వారి చుట్టూ దేవుని కంచె ఉండడం ద్వారా, దేవుని కాపుదల ఈ ప్రహరీ అనే కంచె ఉండడం ద్వారా వారందరూ కూడా క్షేమంగా ఉంటున్నారు. మరి యోబు చుట్టూ మరి దేవుడు కంచె వేశారు. మరి ఒక్కసారి ఆ వాక్యం చదువుతాను.
యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. 8 నుంచి ఒకసారి చదువుతాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడని దేవుడు చెప్తున్నప్పుడు, అప్పుడు అపవాది అక్కడ, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసేదివి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ యోబు గారు ప్రార్థించేవారుగా ఉన్నారు, ప్రార్థించే వ్యక్తిగా ఉన్నారు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని దృష్టి మరి ఆయన మీద పడేటువంటి భక్తిని కలిగి ఉన్న వ్యక్తి అండి యోబు గారు. మరి ఆయన ప్రార్థించడం ద్వారా తన బిడ్డల చుట్టూ, తన కుటుంబం చుట్టూ, తన యావత్ ఆస్తి చుట్టూ దేవుడు ఏం వేశారండి? కంచె వేశారు. అంటే ఈ రోజున ఓ తల్లి నువ్వు ప్రార్థించే ప్రార్థన, ఓ తండ్రి నువ్వు ప్రార్థించే ప్రార్థన నీ బిడ్డలకి, నీ కుటుంబానికి ఒక ప్రార్థన, ఒక ప్రహరీ గోడవలే ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచైనా మన కుటుంబ జీవితాల్లో కుటుంబ ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయవద్దు. వ్యక్తిగత ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయవద్దు. నిర్లక్ష్యం చేసామా, అపవాది మరి ఈ దొంగలు మరి కన్నం వేయడానికి వచ్చి దొంగిలించడానికి అపవాది మరి దేవుడు అప్పగించినట్లుగా మన జీవితాల్ని అప్పగించకుండా ఉండాలని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థించడం ద్వారా మన జీవితాల్లో ఏ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం, అలాగే మన వస్తు వాహనాలు కాపాడుకోగలుగుతాం, మనకున్న సంపదలు కాపాడుకోగలుగుతాం, అంతకంటే ఎక్కువగా మన శ్రేష్టమైన బిడ్డలను కూడా కాపాడుకోగలుగుతాం. దేని ద్వారా అండి? మనం ప్రార్థించడం ద్వారా, మన ప్రార్థన ద్వారా, అంటే అది కుటుంబ ప్రార్థన అయినా సరే, వ్యక్తిగత ప్రార్థన అయినా సరే, ప్రార్థన ద్వారా మన గృహాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన సమస్తము చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. కాబట్టి ఆ ప్రహరీ గోడ, ఈ యొక్క కంచె ద్వారా ఏ తెగులు మన గుడారాలను సమీపించకుండా, ఏ అనారోగ్యమైన, ఏ కీడైనా, లేకపోతే ఏ వ్యర్థమైన వ్యసనాలతో పాపపు జీవితానికి ఎడిక్ట్ అయిపోయే దుర్భరమైన స్థితి కానీ మన బిడ్డలను తాకకుండా మన ప్రార్థన ఒక కంచెగా దేవుడు వేస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచైనా సరే ఓ తల్లి నీ బిడ్డ గురించి ప్రార్థించు, ఓ తండ్రి నీ బిడ్డ గురించి ప్రార్థించు, తల్లిదండ్రులు బిడ్డల గురించి ప్రార్థించండి, బిడ్డలారా మీ తల్లిదండ్రుల గురించి ప్రార్థించండి. అంటే ఎవరు ఎప్పుడు ఎటువంటి స్థితిలో జారిపోయే స్థితిలో ఉంటారో తెలియదు. కాబట్టి మనం అందరము కూడా ఒకరికొకరు మనం ఏం చేయాలండి? ప్రార్థించాలి. ప్రార్థన మనకు తెలియకుండానే మన పరిస్థితులు అన్నిటి చుట్టూ ఒక కంచెగా దేవుడు వేసి మనల్ని భద్రపరుస్తాడు. అంటే అపవాదికి మనల్ని అప్పగించకుండా మనకి క్షేమాన్ని, ప్రొటెక్షన్ని, రక్షణ కల్పిస్తున్న దేవునికి ఎంతగానో మనం రుణపడి ఉండాలి కదా. కాబట్టి ఈ రోజు నుంచైనా మీ కుటుంబ జీవితాలు మీరు ఏం చేస్తారు? ఈ రోజు నుంచైనా కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కదా, వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటారు కదా. ఈ ప్రార్థన చేయడం ద్వారా ఈరోజు నీ మీదకి వచ్చే నీ పక్కన 10,000 మంది కూలినా నీ ఎడం పక్కన 10,000 అపాయం నీ యొద్దకు రాదు అని దేవుని వాక్యం మరి 91వ కీర్తనలో ఉంది కదా. ఖచ్చితంగా ఆ వాక్యం ఇప్పుడు చదవలేను, కానీ చక్కగా ఆ శ్రేష్టమైన వాక్యం, అంటే మన పక్కన 1000 మంది కూలినా, 10,000 మంది కూలినా ఆ శ్రేష్టమైన వాగ్దాన ప్రకారం అపాయం నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, అంటే నీకు ఏమీ కాదు అన్న స్థితిని మనం కలిగి ఉండాలి. మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అంటే ప్రార్థించడం ద్వారా దేవుని అభిషేకము, దేవుని రక్షణ కవచము, దేవుని ప్రహరీ అనే ఆ అద్భుతమైన ప్రహరీ గోడ, ఆ కంచె మన చుట్టూ ఉంచబడుతుంది. కాబట్టి మనము ఏ అపవాది యొక్క శోధనలకి అప్పగింపబడం, అలాగే మన సమస్తము చుట్టూ కంచె వేయబడుతుంది. కాబట్టి ఏ యొక్క తెగులు మన గుడారాలను సమీపించదు, మనకున్న సమస్తము కూడా ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా ఉంటాయి. మరి ఇట్టి స్థితిని నీవు, నేను, ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని మనం ఏం చేయాలి? మన కుటుంబ జీవితాల్లో వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయకూడదు. అట్టి స్థితిని మీ అందరూ కూడా కలిగి ఉంటారు కదా. ఈ రోజు నుంచైనా ఖచ్చితంగా దేవుని వాక్యానుసారమైన జీవితాలు మన జీవితాల్లో మనం అనుసరించాలంటే ముఖ్యంగా ఉండవలసిన ప్రాముఖ్యమైన అంశం ప్రార్థన. ప్రార్థిస్తే నీ చుట్టూ కంచె వేయబడుతుంది, నీకున్న సమస్తము కూడా ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి ప్రార్థించుకుందామా? ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ప్రార్థించడం ద్వారా మా జీవితాల్లో దేవుని యొక్క కంచె మా చుట్టూ ఉంటుందని, మాకు ఏ తెగులు, మా యొక్క ఏ కీడు రాకుండా మా చుట్టూ మీ యొక్క క్షేమ, రక్షణ కవచపు గోడను మీరు మాకు అయ్యా నిర్మించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మీ ప్రొడక్షన్లో, మీ రక్షణలో మమ్మల్ని దాచి కాచి అపవాదికి అప్పగించకుండా మా బిడ్డలందరినీ కూడా మీ రక్షణలో దాస్తున్నందుకు, మీ యొక్క క్షేమ స్థితిని మీరు మాకు అందిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.